హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్సి. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 2nd ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేగా నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఈరోజు అసైన్మెంట్ సొల్యూషన్గా మనం మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, ఇది మన అసైన్మెంట్ సొల్యూషన్ కదమ్మా, రైట్? సో ఒక్కసారి గమనించండి. దిస్ వాజ్ ద క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్. సో దయచేసి ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి, బికాస్ మీకు సిరీస్ కంటిన్యూగా రావాలంటే మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ బట్టే నేను కంటిన్యూస్గా చేయడానికి నాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది. సో ఇఫ్ యూ ఫాల్ ఇన్ లెస్ నెంబర్స్ దట్ వోంట్ మోటివేట్ మీ టు create or to bring some good amount of content for you. So please try to give your response in the form of comments, okay, and likes also. వింటున్నారు అందరు కానీ, బట్ ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద టైమ్ టు లైక్ ది సెషన్. సో ప్లీజ్ టేక్ యువర్ టైమ్ టు లైక్ ది సెషన్, బికాస్ ఇట్ మోటివేట్స్ ద ఎడ్యుకేటర్ టు టీచ్ యూ సమ్ గుడ్ థింగ్స్, బికాస్ ఇట్ ఈస్ కమింగ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో యూ నీడ్ టు టేక్ దట్ ఆపర్చునిటీ టు అట్లీస్ట్ acknowledge the content which you are watching. Okay, that is the minimum that you can do. Thank you. Okay, so చూడండి question. The guidelines prepared by an expert committee headed by Manikrao M. Salunke has recommended setting up a SCDGs cell, okay, self-empowered development groups cell, okay, in every higher education institution approved by the UGC for implementation policies and constitutional right. సో ఇప్పుడు మనకి ఇందులో సబ్జెక్ట్ ఏది అని అంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్? సో ఇందులో సబ్జెక్ట్ మనం చూసారా, గైడ్ లైన్స్. దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్. ఇదంతా ఏంటిది? ప్రిపేర్డ్ బై అన్ ఎక్స్పర్ట్ కమిటీ హెడెడ్ బై మాణిక్రావ్ ఎం. ఇదంతా క్లాజ్, యాడ్జెక్టివ్ క్లాజ్గా మనం చెప్పుకోవచ్చు. క్లాజ్, ఓకే, వర్బ్స్ ఉన్నాయి కానీ అది మెయిన్ వర్బ్ కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద క్లాజ్. సో దట్ ఈస్ గివింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ గైడ్ లైన్స్. సో దట్ ఈస్ యాడ్జెక్టివ్ క్లాజ్. సో హ్యాస్ రికమెండెడ్ అని చెప్పచ్చా మరి? హ్యావ్ రికమెండెడ్, బికాస్ యువర్ సబ్జెక్ట్ ఇస్ గైడ్ లైన్స్. సెట్టింగ్ అప్ ఎస్డిజి సెల్. సెల్ అనేది సింగులర్ కాబట్టి ఏ వచ్చింది, ఓకే. ఎస్సిడిజిఎస్ సెల్, డిజిస్ సెల్, ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, ఫర్ ఇంప్లిమెంటేషన్ పాలసీస్ ఏంటి? రాంగ్ కదా. ఫర్ పాలసీస్ ఉంది, ఇంప్లిమెంటేషన్ ఉంది, రెండు నౌన్స్ కదా, అంటే దీన్ని జెరండ్గా మార్చవచ్చు. ఫర్ ఇంప్లిమెంటింగ్ పాలసీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కదా, హక్కులు, రైట్ కాదు, రైట్స్. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. సో కాన్స్టిట్యూషనల్ రైట్స్, పాలసీస్. సో ఇది ప్లూరల్ నౌన్, ఇది కూడా ప్లూరల్ నౌన్, ఓకే. అండ్ వచ్చింది కదా. సో బోత్ ప్లూరల్ నౌన్స్ ఆర్ okay, parallelism, right? So these are the errors in the assignment question that has been asked yesterday. Now coming to the clues, నచ్చినటువంటి వర్డ్ ఇది కూడా ఎవరు చేయలేదు, రైట్? చేయాలమ్మా, ట్రై చేయాలి, బికాస్ థింగ్స్ విల్ కమ్ ఓన్లీ వెన్ యూ ట్రై టు డూ. మీరు ట్రై చేయడంలోనే కనిపిస్తుంది మీ యొక్క ఎఫర్ట్స్, ఓకే. జస్ట్ కూర్చొని వింటే ఎప్పుడు అది ఎఫర్ట్ కానే కాదు, మీరు ట్రై చేసి ఫెయిల్ అవ్వడంలోనే ఎఫర్ట్స్ ఉంటాయి, ఓకే. జస్ట్ క్లాస్ వచ్చి వినడం అనేది ఎఫర్ట్ కానే కాదు, రైట్? వెన్ యూ ఇన్వాల్వ్, వెన్ యూ పార్టిసిపేట్, దెన్ దట్ షోస్ యువర్ సీరియస్నెస్. సో ఇందులో చూస్తే కనుక ఇది ప్లూరల్ నౌన్ అని చెప్పుకున్నాం, అండ్ ఇట్ ఈస్ గివెన్ టు అట్రాక్ట్ ద సపోర్ట్ ఆఫ్ ఎ సెక్షన్. ఒక వర్గం యొక్క సపోర్ట్ని చూరగొనడం కోసం ఇచ్చేది, దీన్ని ఇస్తారు అని చెప్తారు. దీన్ని ఏమంటామంటే ఉచితాలు అంటారు తెలుగులో. ఉచితాలు, అది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తామని మనకి ఎలక్షన్స్ పోల్కి ముందు, ప్రీ పోల్లో జరిగేటువంటి క్యాంపెయిన్లో మనకి ఉచితాలు ప్రకటిస్తుంటారు. వాటిలో మనం ఏమంటామంటే ఫ్రీ బీస్ అంటాం. ఫ్రీ బీస్, BIES, ఫ్రీ బీ సింగులర్, ఫ్రీ బీస్ ప్లూరల్, ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ అసైన్మెంట్. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. ఫాస్ట్గా మనం నేను నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. కన్వల్యూటెడ్ అన్నది ఏంటమ్మా? యాడ్జెక్టివ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్, బికాస్ విచ్ మీన్స్ కాంప్లికేటెడ్. సంథింగ్ విచ్ ఈస్ అ కాంప్లికేటెడ్, విచ్ ఇన్వాల్వ్స్
కన్వల్యూటెడ్ సెట్ అని అంటే కాంప్లికేటెడ్ అనే మీనింగ్, కాంప్లెక్స్ కాంప్లికేటెడ్ అనే మీనింగ్ వస్తుంది సరే. కాంప్లెక్స్ ఇట్స్ నథింగ్ బట్ యువర్ కాంప్లికేటెడ్, సులభమైంది కాదు కదా, దట్ ఈస్ డి. నెక్స్ట్ ఎగ్జైల్. ఎగ్జైల్ అంటే ఏంటమ్మా? హీ వెంట్ ఇన్ ఎగ్జైల్. మన ఎడిటోరియల్లో మనం నవాజ్ షరీఫ్ గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని ఛార్జెస్ ఆయన మీద మోపడం వల్ల ఏమైంది, పనామా పేపర్స్ గుర్తుందా? పనామా పేపర్స్ విషయంలో ఆయన వైలేషన్ చేశారని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ప్రూవ్ అవడంతో, రుజువు అవడంతో, ఆయన గిల్టీగా ప్రూవ్ అవడంతో ఆయన దేశాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోయారు. సో అక్కడ ఐడెంటిటీని తెలియనివ్వకుండా ఈ వెంట్ టు సమ్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఎక్స్పాట్రియేషన్ అని చెప్పచ్చా? ఎగ్జైల్ అంటే ఎక్స్పాట్రియేషన్. మనం ఏమనుకున్నాం తెలుగులో? అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం. ఎక్స్పాట్రియేషన్ అంటే ఎక్స్ అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో రిమూవ్ అంటే సెండింగ్ సమ్వన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ బికాస్ హీ హాస్ వైలేటెడ్ సంథింగ్. దాన్నే మనం ఎక్స్పాట్రియేషన్ అని అంటాం. ఓకే, ఎవిక్షన్ అని చెప్పచ్చు. ఎవిక్షన్, ఆస్ట్రాసిజం, ఓకే, డీపోర్టేషన్, అన్నీ దగ్గరగా ఉండిపోవడం. డీపోర్టేషన్, ఆస్ట్రాసిజం అంటే ఏంటి? వెలివేయటం, రైట్? ఇవన్నీ కూడా మనకి నౌన్స్. డీపోర్టేషన్, ఎవిక్షన్, ఆస్ట్రాసిజం. ఓకే, అవుట్ ఆఫ్ ద కంట్రీ, బయటికి వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఫాల్ అవుట్, ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. ఫాల్ అవుట్ అంటే ఏంటమ్మా? సో గొడవ, వారితో మన సంబంధాలు చెడిపోవడం, గొడవ, ఆర్గ్యుమెంట్, డిస్ప్యూట్ అనే మీనింగ్లో వాడతాం. సో డిస్ప్యూట్, ఆర్గ్యుమెంట్ అనే మీనింగ్ ఎక్కడైనా ఉందా? నెగిటివ్. రో, ఓకే, ఆర్గ్యుమెంట్, రో, ఏ. ఆర్గ్యూ, ఫైట్, ఓకే, ఇవన్నీ కూడా. తర్వాత అన్లీష్, ఇది కూడా వర్బే. అన్లీష్ అంటే దేన్నైనా ఫ్రీ చేసేయడం, దేన్నైనా చాలా ఫ్రీగా వదిలేయటం, రిలీజ్ చేసేయడం అనే మీనింగ్లో. రిలీజ్, ఫ్రీ, అన్లీష్ ద పొటెన్షియల్ అంటాడు. రిలీజ్, ఫ్రీ అని చెప్పచ్చు, అంతేనా? రిలీజ్, ఫ్రీ, లూజ్, లిబరేట్, లూజ్, లిబరేట్, అన్బ్రిడిల్, ఇది కూడా చెప్పచ్చు. అన్బ్రిడిల్. బ్రిడిల్ అంటే ఏంటి? బేసిక్గా కళ్ళెం. గుర్రానికి కళ్ళెం ఉంటుంది చూసారా? కళ్ళెంతో మనం కంట్రోల్ చేస్తుంటాం. అన్బ్రిడిల్ అంటే దాన్ని కంట్రోల్ లేకుండా వదిలేయడం, సెట్ ఫ్రీ చేసేయడం. ఓకే, ఫ్రీ, లూజ్, లిబరేట్, అన్బ్రిడిల్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు అన్లీష్. సి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రిప్రెషన్, ఐఓఎన్ సఫిక్స్ అంటే నౌన్. వాట్ డూ యూ మీన్ బై రిప్రెషన్? రిప్రెషన్ అంటే మిమ్మల్ని అణచివేయటం అని చెప్పుకున్నాం. రిప్రెషన్, ఓకే, అంటే మిలిటరీ యొక్క రిప్రెషన్, మిలిటరీ యొక్క అణచివేత అని నేర్చుకున్నాం. సో అణచివేతకి దగ్గరగా ఉన్న వర్డ్ ఇన్హిబిషన్ అనొచ్చా? బి. సప్రెషన్ అని చెప్పచ్చమ్మా. సప్రెషన్, సప్రెషన్ అన్నా, ఇన్హిబిషన్ అన్నా మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేయడాన్ని we call it as inhibition, which is nothing but repression. Okay, subjugation, సబ్జుగేషన్ కూడా చెప్పచ్చు. సబ్జుగేషన్, ఇవన్నీ నోట్స్లో రాసుకోండి. మీకు అన్నీ ఒక దగ్గర ఇచ్చేస్తున్నా, ఎందుకంటే ఇది నా సరదా కోసం నేను చెప్పట్లా. సో దట్ యూ కెన్ రైట్ ఇట్ టుగెదర్ అండ్ మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు వచ్చినప్పుడు వాటిని మీరు ఈజీగా రెఫర్ చేయడానికి, మీ టైంని సేవ్ చేయడానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. సో దీన్ని వినియోగించకుండా, ఓకే, జస్ట్ మీరు ఒక్క ఎడిటోరియల్ లాస్ట్లో ఒకే దాన్ని ఏమంటారు అసైన్మెంట్ చేసేయడం. సో ప్రతిదీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ కనెక్ట్ అవుతారు. ఇది కొంతమందికి అంటే ఎవరైతే ఒకాబ్ కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఎవరికైతే ఎడిటోరియల్ అర్థం కావట్లేదో ఎడిటోరియల్ సెక్షన్లో వింటుంటే వాళ్ళకి అది అర్థం అవుతుంది. సో ఎవరికి ఏది అర్థం అవుతుందో దాన్ని కొంచెం ఎక్నాలెడ్జ్ చేయండి. కమెంట్ సెక్షన్లో ఎక్నాలెడ్జ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా బూస్ట్ వస్తుంది. రైట్. తర్వాత గ్రాపిల్ అన్నాడు. గ్రాపిల్ అంటే ఏంటమ్మా? చిక్కుకుపోవడం, దేంట్లో అయినా నలిగిపోవడం, చిక్కుకుపోవడం అనే కాంటెక్స్లో మనకి గ్రాపిల్ అనే వర్బ్ని వాడతాం. దాంతో ఆల్వేస్ విత్ అనే ప్రిపోజిషన్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. ఎప్పుడైనా మీకు గ్రాపిల్ కనిపించిందంటే గ్రాప్లింగ్ విత్ సంథింగ్, గ్రాపిల్ విత్ అన్నది మీకు విత్ అనే ప్రిపోజిషన్ కనిపిస్తుంది. ఇట్స్ ఎ వర్బ్ విచ్ మీన్స్ సరౌండెడ్ బై ఆర్ స్ట్రగుల్, ఫైట్, ఈ మీనింగ్లో వస్తుంది. ఓకే, ఈ చూసారా స్ట్రగుల్. స్ట్రగుల్ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్.
ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ కన్ఫ్రంట్, బ్యాటిల్, కంటెంట్, కోప్. కోప్ అంటారు చూసారా, ఐ కుడ్ నాట్ కోప్ విత్ దిస్. కోప్, హ్యాండిల్, స్ట్రగుల్, ఫేస్, కన్ఫ్రంట్. కన్ఫ్రంట్ తలపడటం, స్ట్రగుల్ అవ్వడం అంటే అదే కదా, దేంతో మనం నిత్యం సంఘర్షణ చేయడం, సంఘర్షణ. సో దానికోసం పాటు పట్టడం, స్ట్రగుల్, కోప్, హ్యాండిల్, కన్ఫ్రంట్ ఇవన్నీ కూడా సేమ్. బ్యాటిల్, రైట్, అన్నీ కూడా సేమ్ వర్డ్స్. క్లియర్? దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ yesterday's revision vocabulary. Now we will try to look at today's editorial. సో టైటిల్ ఏంటంటే చేంజ్ ఇన్ జార్ఖండ్. జార్ఖండ్లో మార్పు వచ్చింది అంటున్నాడు. అయితే ఇది ఏ పరంగా మార్పు అమ్మా? సెంట్రల్ ఏజెన్సీస్ మస్ట్ బి అలౌడ్ టు ఫంక్షన్ ఫ్రీలీ. సెంటర్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటి పనిని అవి చేసే విధంగా వాటిని అలౌ చేయాలి. ఫ్రీగా వాటి పనులు అవి చేసేటందుకు మనం అవకాశం ఇవ్వాలి, వాళ్ళని వదిలేయాలి అన్నట్టుగా. మస్ట్ బి అలౌడ్. సో వాటి పని ఫ్రీగా అవి చేసేటట్లుగా మనం అలౌ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే, సెంట్రల్ ఏజెన్సీస్ అంటే మీకు ఇంతకుముందు కూడా మనం ఐ థింక్ 2 days బ్యాక్ అనుకుంటా, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ సెంట్రల్ ఏజెన్సీస్. వీటిని సెంటర్ బీజేపీ తరఫున కాకుండా బీజేపీకి అగనిస్ట్గా ఉండే పార్టీస్ మీద ప్రయోగిస్తుంది అన్నట్టు మనం ఒక ఎడిటోరియల్ నేర్చుకున్నాం కదా, గుర్తుందా? సో ఆ నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీస్ మనకి రావడం జరిగింది. ఓకే, సో అదేంటో చూద్దాం. అయితే జార్ఖండ్కి సంబంధించినటువంటి ఒక కాంటెంపరీ డెవలప్మెంట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఆర్టికల్ ఏంటో ఒకసారి లెట్స్ గెట్ ఇన్ టు దిస్ ఆర్టికల్. జార్ఖండ్ ముక్తి మోర్చా అంటున్నాడు. సో లెట్స్ సీ దట్. జార్ఖండ్ ముక్తి మోర్చా లీడర్, అది పార్టీ పేరమ్మా. జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం లీడర్ ఎవరు? నాయకుడు హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ స్టెప్ డౌన్ అంటే ఏంటమ్మా? పదవి నుంచి దిగిపోవడం. సో పదవి నుంచి దిగిపోవడాన్ని యూ కాల్ ఇట్ అస్ స్టెప్ డౌన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. జార్ఖండ్ చీఫ్ మినిస్టర్గా ఆయన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. స్టెప్ డౌన్ ఆన్ వెన్స్డే. ఎందుకు? బుధవారం జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్, హీఈస్ నథింగ్ బట్ హీఈస్ ద లీడర్ ఆఫ్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ. సో జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీకి నాయకుడు. సో అతను చీఫ్ మినిస్టర్ పదవి నుంచి తొలగిపోవాల్సి వచ్చింది. సో ఎప్పుడు అది? వెన్స్డే. ఎప్పుడు? మొమెంట్స్ బిఫోర్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టెడ్ హిమ్ ఆన్ అలిగేషన్స్ ఆఫ్ మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ చేశారు అనేటువంటి ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసే కొన్ని నిమిషాల ముందు ఆయన రిజైన్ చేశారనమాట. చీఫ్ మినిస్టర్గా ఆయన రాజీనామా చేసి, స్టెప్ డౌన్ అంటే రాజీనామా చేసేసారు. ఓకే, ఎందుకంటే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసెస్ని డీల్ చేసేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కదా. అయితే మనీ లాండరింగ్ అంటే మీకు తెలుసు కదా. సో ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అంటే మనకి బ్లాక్ మనీని వేరే సోర్సెస్ నుంచి మనం అప్టైన్ చేసినటువంటి బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ మనీ లాండరింగ్. అంటే మాకు వచ్చిన మనీ అంతా లాండరింగ్ అంటే బేసిక్గా ఏంటమ్మా? నీట్గా, క్లీన్గా చూపించే ప్రయత్నం చేయడం. సో అలా మార్చారు, బ్లాక్ని వైట్గా చేశారు అనే ఆరోపణలు ఎక్కడైనా ప్రూవ్ అయితే వాటిని మనీ లాండరింగ్ కిందకి మనం చెప్పుకోవచ్చు. సో ఆ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసెస్ ఎప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది డీల్ చేస్తుంటుంది. సో దట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. అది మీకు తెలియాలి. మిస్టర్ సోరెన్ ఫేసెస్ ఛార్జెస్ ఆఫ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ట్రైబల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్. ఫోర్జ్డ్ అంటే ఏంటి? అక్కడ ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్, అవి రియల్ డాక్యుమెంట్స్ కావు, ఫోర్జరీకి గురి అయినటువంటి డాక్యుమెంట్స్గా ఆయన మీద ఛార్జెస్ అయితే ఫ్రేమ్ చేయబడ్డాయి. అయితే ఆయన దేని నుంచి బెనిఫిట్ పొందారంట? ఆయన పొందినటువంటి బెనిఫిట్ ట్రైబల్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ నుంచి ఆయన బెనిఫిట్ పొందారు అన్నట్టుగా ఆయన మీద ఛార్జెస్ అయితే మోపారు. ద జ్యుడిషియరీ విల్ ఎగ్జామిన్ దీస్ ఎలిగేషన్స్. అయితే ఆరోపణలు ఇంకా జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ ఇంకా దాన్ని ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. విల్ ఎగ్జామిన్ అంటే ఇంకా చెయ్యాలి. బట్ వాట్ నెసెసియేట్స్ ద అరెస్ట్ ఆఫ్ అన్ అక్యూజ్డ్ ఈజ్ ఎ సీరియస్ క్వశ్చన్ దట్ ద జ్యుడిషియరీ నీడ్స్ టు సెటిల్ ఇన్ క్లియరర్ అండ్ ఎన్ఫోర్సబుల్ టర్మ్స్. అయితే ఇప్పుడు ఏమంటున్నాను ఇక్కడ? అలిగేషన్స్ అంటున్నారు.
సార్ అలిగేషన్స్ కదా, అది కోర్టు కూడా ఇంకా జ్యుడిషియరీ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది ఆ అలిగేషన్స్ మీద. మరి అలిగేషన్స్ ఉన్నాయంటే అతను అక్యూజ్డ్ అవుతాడు కదా, అంటే నిందితుడు అని చెప్పచ్చా? నిందితుడు కాదు కదా, ఆయన మీద ఆరోపణ అయితే చేశారు. అపరాధి అని అనడానికి, నిందితుడు అని చెప్పడానికి ప్రూఫ్ ఇంకా కాలేదు. సో అతని మీద నేర ఆరోపణ మాత్రమే జరిగింది. సో ఒక అక్యూజ్ని ఎలా అరెస్ట్ చేస్తారు అన్నదొక సీరియస్ క్వశ్చన్. ఓకే, వాట్ నెసెసియేట్స్, ఏ గ్రౌండ్స్ మీద ఒక అక్యూజ్ని మీరు అరెస్ట్ చేస్తారు అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్, సీరియస్ క్వశ్చన్ అనమాట. అది జ్యుడిషియరీ సెటిల్ చేయాలి. జ్యుడిషియరీ ఇప్పుడు సెటిల్ చేయాల్సినటువంటి సీరియస్ క్వశ్చన్ ఏంటి, ఒక అక్యూజ్ని ఏ బేసిస్ మీద అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇన్ క్లియరర్ అండ్ ఎన్ఫోర్సబుల్ టర్మ్స్, చాలా స్పష్టంగా ఏ గ్రౌండ్స్ మీద ఎన్ఫోర్స్ చేశారు అన్నది, ఎన్ఫోర్స్ చేయడం అంటే ఇంప్లిమెంట్ చేశారు అరెస్ట్ని అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. ద ఈడీ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దాన్నే పిఎంఎల్ఏ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఆ చట్టం అనమాట, దానికి నిర్దేశించినటువంటి చట్టం. సో దాని ప్రకారం దానికి ఉన్నటువంటి పవర్ ఏంటి, కమాండ్స్ స్వీపింగ్ పవర్స్ ఆఫ్ అరెస్ట్. స్వీపింగ్ అంటే ఎక్స్టెన్సివ్ అనే మీనింగ్ వస్తుంది, ఎక్స్టెన్సివ్ పవర్స్. ఎక్స్టెన్సివ్ అంటే స్వీపింగ్, లార్జ్, ఓకే, సంథింగ్ మోర్ ఇన్ నంబర్. ఎక్స్టెన్సివ్ పవర్స్ ఆఫ్ అరెస్ట్, అరెస్ట్ చేసేటువంటి పవర్ అయితే ఈ చట్టం అయితే కల్పించింది ఈడీకి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. బ్యారియర్స్ ఫర్ బెయిల్ ఆర్ వెరీ హై ఇన్ పిఎంఎల్ఏ కేసెస్. ఇది ఇంతకుముందు ఎట్టోజీలో కూడా మనం డిస్కస్ చేసాం. మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసెస్లో ఎప్పుడైనా ఇరుక్కున్నప్పుడు బెయిల్స్ తీసుకురావడం అన్నది చాలా ఆల్మోస్ట్ అసాధ్యం, వెరీ వెరీ రేర్, చాలా కష్టం. బ్యారియర్స్ ఫర్ బెయిల్ ఆర్ వెరీ హై, అంటే ఎవరు కూడా ఆ బ్యారియర్స్ని దాటుకొని రాలేరు. సో బెయిల్ తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అని చెప్తున్నాడు. పిటిషన్స్ ఛాలెంజింగ్ ద జూలై 2022 జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అప్హోల్డింగ్ దీస్ పవర్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ఇట్. దీస్ పవర్స్ అంటే ఏ పవర్స్, ఇలా అరెస్ట్ చేసే పవర్ ఏదైతే ఈడీకి ఉందో ఈ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం, సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ జూలై 2022లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకిస్తూ కొన్ని పిటిషన్స్ అన్నవి ఛాలెంజ్ చేశారనమాట. అప్హోల్డింగ్ దీస్ పవర్స్ అంటే ఈ పవర్స్ని సమర్థిస్తూ, ఏ పవర్స్ అమ్మా, ఈ అరెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ చేసే పవర్స్ ఏదైతే ఈడీకి ఉందో దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2022లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ చాలామంది పిటిషన్స్ దాఖలు చేశారు. ఓకే, అది ఇంకా పెండింగ్లోనే ఉందంట, సుప్రీంకోర్టుకి ఇంకా పెండింగ్లోనే ఉంది. మీన్ వైల్ ద ఈడీ హ్యాస్ రేజ్డ్ ద స్టేక్స్ బై అరెస్టింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్ అపోజిషన్ పార్టీ విచ్ కెనాట్ బి వ్యూడ్ యాజ్ ఏ రొటీన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈవెంట్. కాకపోతే హ్యాస్ రేజ్డ్ ద స్టేక్స్ అన్నాడు. ఓకే, STAKE స్టేక్, రేజ్డ్ ద స్టేక్స్. ఓకే, బై అరెస్టింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్ అపోజిషన్ పార్టీ. కాకపోతే మీకు తెలియాల్సింది ఏంటి, జార్ఖండ్లో ఉండేది ఆ పార్టీ ఏదైతే ఉందో, ఏదమ్మా అది, జార్ఖండ్ ముక్తి మోర్చా. సో అది బీజేపీ వ్యతిరేక పార్టీ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో రేజ్డ్ ద స్టేక్ అన్నాడు. సో వాట్ డస్ ఇట్ మీన్, టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఆర్ వాల్యుబుల్స్ హజార్డెడ్ ఇన్ ఏ గ్యాంబ్లింగ్ గేమ్, దట్ ఈస్ కాల్డ్. ఓకే, అంటే టు ఇంక్రీజ్ ద కాస్ట్ ఆర్ రిస్క్, ఇంక్రీజ్ ద కాస్ట్ ఆర్ రిస్క్, ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ మనీ, దట్ ఈస్ కాల్డ్ రేజింగ్ ద స్టేక్. స్టేక్ అంటే అక్కడ రిస్క్ అనే మీనింగ్ వస్తుంది. అయితే ఈడీ ఏం చేసింది, రిస్క్ని బాగా పెంచేసింది. ఎందుకు, బై అరెస్టింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్ అపోజిషన్ చెందినటువంటి చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం వల్ల ఇట్ రేజ్డ్ ద స్టేక్స్. స్టేక్స్ అంటే అక్కడ బేసిక్గా రిస్క్ అనే మీనింగ్ వస్తుంది. విచ్ కెనాట్ బి వ్యూడ్ యాజ్ ఏ రొటీన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈవెంట్. రొటీన్గా జరిగేటువంటి ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఈవెంట్గా అయితే దాన్ని చూడలేం, ఏదో కక్ష సాధింపులాగా, ఎందుకంటే అతను అపోజిషన్ పార్టీకి చెందినటువంటి చీఫ్ మినిస్టర్, అది మెయిన్ ప్రాబ్లం. Mr. Soren's lawyers mentioned in the court on February 1st that this has implications for the polity of the country. Mr. Soren అంటే హేమంత్ సోరెన్ తరఫున లాయర్స్, న్యాయవాదులు ఏమని మెన్షన్ చేశారు కోర్టులో, February 1st వాళ్ళు కోర్టులో మెన్షన్ చేసింది ఏంటంటే, దిస్ హ్యాస్ ఇంప్లికేషన్స్ ఫర్ ద పాలిటీ ఆఫ్ ద కంట్రీ. ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్, ఓకే, పర్యవసానాలు, కంట్రీ దేశం యొక్క పాలిటీ మీద పడుతుంది. పాలిటీ అంటే రాజకీయ వ్యవస్థ మీద పడుతుంది. సీకింగ్ అన్ అర్జెంట్ హియరింగ్ ఆఫ్
హీస్ ప్లీ అగెయిన్స్ట్ ద అరెస్ట్. అతను చేసుకున్నటువంటి ప్లీ అంటే ఏంటమ్మా, రిక్వెస్ట్, అర్జీ అంటాం కదా. సో అర్జెంటుగా ఎట్లా అయినా దీన్ని హియరింగ్కి తీసుకోవాలి, విచారణకి తీసుకోవాలి, వినాలి, ఈ కేసుని వాదించడానికి అనుమతి ఇవ్వాలి. అగెయిన్స్ట్ ద అరెస్ట్, అరెస్ట్కి వ్యతిరేకంగా ఆయన పెట్టుకున్నటువంటి అర్జీని ఇమీడియట్గా పరిశీలించాలి అన్నట్టుగా న్యాయవాదులు మెన్షన్ చేశారు కోర్టులో. మీన్ వైల్ ద ఈడీ హ్యాస్ ఆస్క్డ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ Arvind Kejriwal to appear before it on February 2nd after his failure to turn up for questioning 4 times. ఈలోపు ఏం జరిగిందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఎవరు అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఫిబ్రవరి 2న అపియర్ అవ్వాల్సిందిగా సమన్స్ రిలీజ్ చేశారు. ఎందుకంటే అతను అంతకుముందు 4 సార్లు క్వశ్చన్ చేయడానికి పిలిపిస్తే 4 times కూడా ఆయన టర్న్ అప్, హీ డిడ్ నాట్ టర్న్ అప్ అనేది చూసారా, ఫెయిల్ టు టర్న్ అప్ అంటే అతను హాజరు కాలేదు. ఫెయిల్యూర్ టు టర్న్ అప్, అతను హాజరు కాలేదు. 4 సార్లు క్వశ్చన్ చేయడానికి అతన్ని విచారించడానికి ఈడీ పిలిపిస్తే ఆయన 4 సార్లు కూడా హాజరు కాలేదు. సో 5th time మళ్ళీ February 2nd అంటే ఈరోజు కూడా ఆయన హాజరు కాలేదు. యాక్చువల్గా న్యూస్లో చూశాను ఇందాక. సో మిస్టర్ సోరెన్ హ్యాస్ కాల్డ్ ఫర్ a war against a feudal system that oppresses poor, Dalit and tribals, terming the case against him an assault on the tribal communities that he represents. యాక్చువల్గా సిబు సోరెన్ గారు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. సో అతను ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారంటే హీస్ కాల్డ్ ఫర్ అంటే పిలుపునిచ్చారు. దేనికి పిలుపునిచ్చారు? ఈ చర్య ఏదైతే ఉందో, ఆయన అరెస్ట్ చేసింది ఏదైతే ఉందో, ఆ వార్ అగెయిన్స్ట్ అ ఫ్యూడల్ సిస్టమ్. వార్ అంటే ఒక యుద్ధం. ఓకే, ఫ్యూడల్ సిస్టమ్ అంటే మీకు తెలుసు కదా. వాట్ యూ కాల్ ఫ్యూడల్ సిస్టమ్ అమ్మా? మనం ఏమంటామంటే జనరల్గా భూస్వామ్య వ్యవస్థ అంటాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫ్యూడలిజం. భూస్వామ్యం అంటే వాళ్ళ దగ్గరే పవర్ అంతా ఉండడం. ఓకే, వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు సిస్టమ్ని. దట్ ఈస్ ఫ్యూడల్ సిస్టమ్. ఈ ఫ్యూడల్ సిస్టమ్కి ఎగెనిస్ట్గా ఒక వార్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ దట్ అప్రెసెస్ పూర్ని, దళిత్ సెక్షన్స్ని, ట్రైబల్స్ని అణచివేసే కార్యక్రమం జరుగుతుంది. టర్మింగ్ ద కేస్ అగేన్స్ట్ హిమ్ అండ్ అసాల్ట్ అంటే అటాక్. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ కేసును ఉద్దేశించి ఇది ఒక అటాక్ లాగా అభివర్ణించారు. టర్మింగ్ ద కేస్ అంటే అభివర్ణించారు. ఓకే, అతని మీద జరిగినటువంటి దాడి, ఈ అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక అటాక్ ఆన్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ మీద ఇది ఒక దాడిలాగా దీన్ని అభివర్ణించారు. అయితే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఏ ట్రైబల్ కమ్యూనిటీ. అది ఇక్కడ పాయింట్. ఫేస్డ్ విత్ అలిగేషన్స్, politicians often seek cover behind their community identities, but it is undeniable that the long arm of the Indian law reaches the weaker sections of the society more easily. Faced with allegations, ఎప్పుడైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే, ఆఫెన్ అంటే జనరల్గా పొలిటీషియన్స్, రాజకీయ నేతలు ఏం చేస్తారంటే సీక్ కవర్ బిహైండ్ దేర్ కమ్యూనిటీ ఐడెంటిటీస్. మేము పలానా కమ్యూనిటీకి చెందిన వాళ్ళం, ఈ కమ్యూనిటీ మీదే దాడి జరుగుతుంది అన్నట్టుగా ఆ కమ్యూనిటీ యొక్క కవర్ కింద దాక్కునే ప్రయత్నం అయితే చేస్తారు జనరల్గా అని చెప్తున్నాడు. బట్ ఇట్ ఈస్ అన్డెనేబుల్, కాకపోతే ఇది ఎవరు కూడా ఖండించలేంది, ఎవరు కూడా కాదనలేంది. ఏంటది? అన్డెనేబుల్ అంటే ఏంటమ్మా? కాదనలేంది, ఎవరు కూడా కాదనలేంది. ఏంటది? దట్ ద లాంగ్ ఆర్మ్ ఆఫ్ ద ఇండియన్ లా అంటే చట్టం. జనరల్గా లాంగ్ ఆర్మ్ అంటే ఏంటి? చాలా పెద్దది అన్నట్టు. అంటే లాంగ్ ఆర్మ్ అంటే ఇక్కడ ఏ ఉద్దేశంలో అంటున్నాడంటే దాని రీచ్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా. ఓకే, రీచెస్ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మోర్ ఈజీలీ, చాలా ఈజీగా బడుగు బలహీన వర్గాలకి రీచ్ అయ్యేటట్లుగానే ఇండియన్ లా ఎప్పుడు ఉంటుంది, అది ఎవరు కూడా కాదనలేరు అని చెప్తున్నాడు. ద జేఎంఎంస్ ట్రబుల్స్ డిడ్ నాట్ ఎండ్ విత్ మిస్టర్ సోరెన్స్ అరెస్ట్. అయితే జేఎంఎం పార్టీకి కష్టాలు ఉన్నవి కేవలం సోరెన్ గారి అరెస్ట్తో ఆగిపోలేదు. డిడ్ నాట్ ఎండ్ అంటున్నాడు, అంటే అక్కడతో ఆగిపోలేదు అని చెప్తున్నాడు. ద సెలక్షన్ ఆఫ్ అ న్యూ చీఫ్ మినిస్టర్ బికేమ్ ఎంటాంగిల్డ్ ఇన్ ఎ ఫ్యామిలీ ఫ్యూడ్. ఎంటాంగిల్డ్ మీన్స్ బాగా ట్విస్టులతో కూడుకుంది. ఎంటాంగిల్డ్ అంటే బాగా అటు ఇటు చిందరబందరగా ఎంటాంగిల్ అయిపోయింది, అంటే కాంప్లికేటెడ్ అయిపోయింది అని అర్థం. ఎంటాంగిల్డ్ అంటే చిక్కుకుంది. దేంతో చిక్కుకుంది? కొత్త చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరు? ఆయన రిజైన్ చేసేసారు. ఇప్పుడు కొత్త చీఫ్ మినిస్టర్ని సెలెక్ట్ చేయడం అనేది చాలా ఒక ఫ్యామిలీ ఫ్యూడ్కి దారితీస్తుంది. ఎంటాంగిల్డ్ ఇన్ ఏ ఫ్యామిలీ ఫ్యూడ్ అంటే గొడవ.
ఓకే, కుటుంబంలో ఒక దుమారం. ఓకే, వాట్ వి సే, ఫ్యామిలీ ఫ్యూడ్, కుటుంబ కలహానికి దారితీస్తుందంట. ఇన్స్టెడ్ యాజ్ ఎ కాంప్రమైజ్ ఇట్ విల్ బీ ఏ వెటరన్ ఫైటర్ ఫర్ ట్రైబల్ రైట్స్ చంపాయ్ సోరెన్, బట్ ద గవర్నర్ హ్యాస్ నాట్ యెట్ ఇన్వైటెడ్ హిమ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. కాకపోతే కాంప్రమైజ్గా ఇట్ విల్ బీ ఏ వెటరన్ ఫైటర్. వెటరన్ అంటే ఏంటమ్మా, చాలా ఒక ఫీల్డ్లో చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని మనం వెటరన్ అంటాం. వెటరన్ ఎవరిని సంబోధిస్తామంటే వన్ హూ హ్యాస్ గాట్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ డొమైన్. సో అతని డొమైన్లో అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని మనం వెటరన్ అని చెప్తాం. వెటరన్ ఫైటర్. అయితే ఆయన దేనికోసం వెటరన్ ఫైటర్గా చెప్పారు? ఫర్ ట్రైబల్ రైట్స్, ట్రైబల్స్ యొక్క హక్కుల కోసం పోరాటంలో అతను ఒక వెటరన్ అనమాట. ఎవరైనా చంపాయి సోరెన్, అతనికి ఇవ్వచ్చు. ఓకే, కాకపోతే గవర్నర్ ఇప్పటివరకు ఆయన్ని ఇన్వైట్ చేయలేదు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆయన్ని ఇన్వైట్ చేయలేదంట. ద జార్ఖండ్ పోలీస్ హ్యాస్ ఫైల్డ్ అ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ఏ కంప్లైంట్ బై మిస్టర్ సోరెన్ అండర్ ద SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, బట్ ఇట్ ఈస్ అన్లైక్లీ టు స్టాండ్. అయితే పోలీసులు కూడా ఏం చేశారు, జార్ఖండ్ పోలీసులు ఒక FIRని అయితే నమోదు చేశారు. దేన్ని బేస్ చేసుకొని మన హేమంత్ సోరెన్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్. అట్రాసిటీస్ అంటే వారిపైన దాడులు, నిర్మానుష్యంగా చేసేటువంటి దాడుల్ని మనం అట్రాసిటీస్ అంటాం. సో ఆ అట్రాసిటీస్ యాక్ట్ కింద FIR అయితే నమోదు చేశారు. కానీ అది అన్లైక్లీ టు స్టాండ్, అది వీగిపోతుంది, అదైతే నిల్చునే ఛాన్స్ లేదు. అన్లైక్లీ టు స్టాండ్ అంటున్నాడు. సో అది నిలబడే ఛాన్స్ అయితే లేదు. నమోదైతే చేశారు కానీ, FIR నమోదైతే చేశారు కానీ అది నిలుస్తుందా అన్నది చాలా వరకు నిలిచే ఛాన్స్ లేదన్నట్టుగా చెప్తున్నాడు. దట్ సెడ్ ED ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ నౌ ఎస్టాబ్లిష్డ్ ఎ ప్యాటర్న్ దట్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ విత్ ద పొలిటికల్ డిజైన్స్ ఆఫ్ ద రూలింగ్ భారతీయ జనతా పార్టీ. అయితే దట్ సెడ్ అంటే ఏదమ్మా, ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే ED చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో, ఇన్వెస్టిగేషన్స్ దర్యాప్తు ఏదైతే ఉందో, అవి ఇప్పుడు ఎలా ఒక ప్యాటర్న్ని సంతరించుకున్నాయంట. ఎలాంటి ప్యాటర్న్ సంతరించుకున్నాయంట? పొలిటికల్ డిజైన్స్ అంటే ప్రస్తుతానికి సెంటర్లో రూలింగ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎలా డిజైన్ చేస్తే ఆ విధంగానే ఆ ప్యాటర్న్లో ఫిట్ అయ్యే విధంగా ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. అంటే ఒక రకంగా బీజేపీ మొత్తం తన కనుసన్నల్లో నడిపిస్తుంది, ఈడీని ఆడిస్తుంది అన్నట్టుగా. Mr. Soren's arrest follows the re-engineering of the alliance in Bihar that brought the BJP back to power, where the governor acted swiftly to facilitate it. అయితే సోరెన్ గారి అరెస్ట్ ఏ నేపథ్యంలో కూడా జరిగింది, ఇది కూడా మనం గమనించాలి. ఫాలోస్ ద, సో ఏం జరిగిన తర్వాత అరెస్ట్ అయింది? రీ-ఇంజనీరింగ్ ఆఫ్ ద అలయన్స్ మళ్ళీ మారింది కదా బీహార్లో. JDU నితీష్ కుమార్ గారు కలిశారు కదా బీజేపీ అలయన్స్, అతను కలవడం వల్ల కొంచెం అంత ఈక్వేషన్స్ అన్ని మారాయి. దట్ బ్రాట్ ద బీజేపీ బ్యాక్ టు పవర్, మళ్ళీ తిరిగి పవర్లోకి వచ్చే విధంగా బీజేపీని బ్యాక్ టు పవర్లోకి తెచ్చిందనమాట. ఓకే, ఆయన అలయన్స్లోకి రావటం వల్ల మన నితీష్ కుమార్. సో దీనికి గవర్నర్ కూడా కొంత హెల్ప్ చేశారు. స్విఫ్ట్లీ టు ఫెసిలిటేట్, చాలా స్మూత్గా ఆ పని జరిగేటట్లు ఫెసిలిటేట్ చేశారు గవర్నర్ గారు. యాక్టెడ్ స్విఫ్ట్లీ టు ఫెసిలిటేట్ ఇట్, సో దాన్ని మరింత ఈజీ చేసే విధంగా గవర్నర్ కూడా యాక్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆన్ మల్టిపుల్ అకేషన్స్ లీడర్స్ అండర్ ద ఈడీ స్కానర్ మ్యాజికలీ టర్న్ క్లీన్ వన్స్ దే జాయిన్ హ్యాండ్స్ విత్ ద బీజేపీ. అయితే చాలా సందర్భాల్లో, యాజ్ ఆన్ మల్టిపుల్ అకేషన్స్ అంటున్నాడు, అంటే చాలా సందర్భాల్లో లీడర్స్ అండర్ ద ఈడీ స్కానర్, ఈడీ యొక్క స్కానర్ అంటే ఏంటి, అబ్జర్వేషన్లో ఈడీ దృష్టిలో ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా పడితే వాళ్ళు సడన్గా ఏమవుతారు, క్లీన్ అయిపోతారంట. మ్యాజికల్లీ టర్న్డ్ క్లీన్ అంటే ఏదో మ్యాజిక్ జరిగినట్లుగా వాళ్ళందరూ క్లీన్గా ఒక్కసారిగా బయటకు వస్తారు. ఎప్పుడు? వెన్ దే జాయిన్ హ్యాండ్స్ విత్ బీజేపీ, బీజేపీతో ఇలా హ్యాండ్స్ జాయిన్ అయిన మరుసటి రోజే వాళ్ళు క్లీన్ అయిపోతున్నారు. అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తేనే ఎటువంటి దాడులు జరగవు. సో బీజేపీతో మీరు ఎలా ఉన్నారన్న దానిపైనే మీ మీద దాడులు అన్నవి అవుతాయా లేదా అన్నది డిసైడ్ అవుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నాడు. ద డిస్టింక్షన్ దట్ సెంట్రల్, డిస్టింక్షన్ అంటే ఏంటమ్మా, డిఫరెన్స్. ఓకే, కాంట్రాస్ట్ అంటాం కదా, దట్ ఈస్ డిస్టింక్షన్. డిస్టింక్షన్ ఇస్ ద డిఫరెన్స్ దట్ సెంట్రల్ ఏజెన్సీస్ మేక్ సమ్టైమ్స్ అపియర్స్ టు బి నాట్ బిట్వీన్ ద కరప్ట్ అండ్ ద క్లీన్, బట్ వెదర్
వన్ ఈజ్ విత్ ద బీజేపీ ఆర్ నాట్. చూసారా వ్యంగ్యంగా చెప్పాడు. డిస్టింక్షన్ అంటున్నాడు. అయితే తేడా ఎప్పుడైతే సెంట్రల్ ఏజెన్సీస్ ట్రై చేస్తుంటాయి కదా, ఎప్పుడైనా ఏజెన్సీస్ అపియర్స్ టు బి నాట్ బిట్వీన్ ద కరప్ట్ అండ్ క్లీన్, ఎవరు కరప్షన్ చేశారు, ఎవరు క్లీన్గా ఉన్నారు అనే దాన్ని డిస్టింక్షన్ చేస్తుంది జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్. కాకపోతే ప్రస్తుతం సెంట్రల్ ఏజెన్సీస్ అవలంబిస్తున్న తీరు చూస్తే ఎలా ఉందంటే డిస్టింక్షన్ చేస్తుంది, మీరు బీజేపీతో ఉన్నారా లేరా అన్నదాన్ని, ఆ వ్యత్యాసాన్ని చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఎవరు నిజంగా కరప్ట్, ఎవరు నిజంగా క్లీన్ అనే దాన్ని చూడట్లేదు అన్నట్టుగా వ్యంగ్యంగా చెప్పడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వి విల్ మూవ్ ఆన్ టు టుడేస్ వొకాబులరీ. రైట్, నాన్ ఛాలెంట్ అనే పదం కనిపించింది. నాన్ ఛాలెంట్ ఈస్ బేసికలీ యాడ్జెక్టివ్. నాన్ ఛాలెంట్ యాటిట్యూడ్ అంటే ఏంటమ్మా, పెద్దగా పట్టించుకోకపోవడం, సైలెంట్గా ఉండడం, అన్నిటికీ రెస్పాండ్ కాకుండా ఓకే ఫ్రీగా ఉండడం, కేర్ ఫ్రీ, కేర్లెస్, క్యాజువల్. నాన్ ఛాలెంట్ మేనర్, నాన్ ఛాలెంట్ ష్రగ్. ష్రగ్ అంటే ఏమి రెస్పాండ్ కాకుండా జస్ట్ అలా, దట్ ఈస్ కాల్డ్ నాన్ ఛాలెంట్. ఏమీ మాట్లాడకుండా బిహేవింగ్ ఇన్ ఏ కామ్ మేనర్, చాలా కామ్గా బిహేవ్ చేయడం, ఆఫెన్ ఇన్ ఏ వే దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ డు నాట్ కేర్. మీరు పెద్దగా కేర్ చేస్తున్నట్లుగా కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా లేకపోవడం, మీ బాడీ లాంగ్వేజ్ అట్లా కనిపించడాన్ని యూ కాల్ ఇట్ as నాన్ ఛాలెంట్. ఇందులో మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది, కేర్లెస్, కేర్ ఫ్రీ. కేర్లెస్ కొంచెం నెగటివ్ వర్డ్, నెగ్లిజెంట్ అనే మీనింగ్ వస్తుంది. నెగ్లిజెంట్ బిహేవియర్, దట్ ఈస్ కేర్లెస్. అదే కేర్ ఫ్రీ అనే పదం ఉంది, ఇది పాజిటివ్ యాడ్జెక్టివ్. కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అంటే ఏంటంటే నో వర్రీస్ ఏమీ లేకుండా ఉండడం, దట్ ఈస్ కేర్ ఫ్రీ, దట్ ఈస్ పాజిటివ్. కేర్లెస్ అంటే నెగ్లిజెంట్గా ఉండడం, అంటే బాధ్యత లేకుండా ఉండడం, రెస్పాన్సిబిలిటీగా లేకపోవడం. సో దిస్ ఈజ్ నెగటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. కేర్ ఫ్రీ ఈజ్ ఎ పాజిటివ్ వర్డ్, కేర్లెస్ ఈజ్ ఎ నెగటివ్ వర్డ్. ఇది మీరు గమనించాలి. రైట్, సెకండ్ క్వశ్చన్, నాట్ విత్ స్టాండింగ్. ఇది బేసిక్గా ప్రిపోజిషన్ అమ్మా, చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ప్రిపోజిషన్గా వాడతాం నాట్ విత్ స్టాండింగ్. అంటే కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ని కలపడానికి డిస్పైట్ అనేది ఏదైతే వాడతామో దానికి ఇది సబ్స్టిట్యూషన్. డిస్పైట్ని కూడా మనం నాట్ విత్ స్టాండింగ్ అనొచ్చు. నెవర్దలెస్, హౌఎవర్, కాంట్రాస్టింగ్ ఇండికేటర్స్ చూసారా ఇవి, డిస్పైట్. సో వీటిని మనం రీప్లేస్ చేయడానికి నాట్ విత్ స్టాండింగ్ వాడచ్చు. నాట్ విత్ స్టాండింగ్ సమ్ మెంబర్స్ అబ్జెక్షన్స్, ఐ థింక్ వీ మస్ట్ గో అహెడ్ విత్ ద ప్లాన్. సో కొంతమంది మెంబర్స్ చేస్తున్నటువంటి అబ్జెక్షన్స్ ఉన్నప్పటికీ మనం ముందుకు వెళ్ళిపోవాల్సిందే, మన ప్లాన్తో మనం ముందుకు వెళ్ళిపోవాల్సిందే. డిస్పైట్ సమ్ మెంబర్స్ అబ్జెక్షన్స్, డిస్పైట్ అని చెప్పినా నాట్ విత్ స్టాండింగ్ అన్నా సేమ్. డిస్పైట్ ద ఫ్యాక్ట్ ఆర్ థింగ్ మెన్షన్, డిస్పైట్ అయినప్పటికీ, హౌఎవర్, నెవర్దలెస్, ఆల్ ఆర్ సేమ్. ఆఫ్సెట్, ఆఫ్సెట్ అంటే కౌంటర్ చేయడం, న్యూట్రలైజ్ చేయడం, ఓకే బ్యాలెన్స్ చేయడం అనే మీనింగ్లో వాడతాం వర్బ్గా. దేన్నైనా న్యూట్రలైజ్ చేయడం అంటే దాని ఎఫెక్ట్ని నల్లిఫై చేయడం, ఓకే ఆ సెన్స్లో మనం ఆఫ్సెట్ అనే పదాన్ని వాడతాం. ద ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ టు వర్క్ ఈజ్ ఆఫ్సెట్ బై ద లోవర్ ప్రైస్ ఆఫ్ ద హౌసెస్ హియర్. చూసారా, సో ట్రావెలింగ్కి ఏదైతే ఎక్స్ట్రా కాస్ట్ పడుతుందో మనకి, దానివల్ల మనం కొంచెం డిస్టెన్స్లో ఉన్నప్పటికీ హౌస్ రెంట్స్ తక్కువ అవ్వడం వల్ల రెండు నల్లిఫై అయిపోతాయి, ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి అని అర్థం. బ్యాలెన్స్, వన్ ఇన్ఫ్లుయెన్స్ అగైన్స్ అనదర్, కౌంటర్ బ్యాలెన్స్ అనొచ్చు, నల్లిఫై అనొచ్చు, న్యూట్రలైజ్, ఇవన్నీ కూడా వర్బ్సే. కౌంటర్ బ్యాలెన్స్ అన్నా, నల్లిఫై అన్నా, న్యూట్రలైజ్ అన్నా, ఎఫ్ఐతో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్ని వర్బ్స్, ఐజెడ్డితో ఎండ్ అయ్యే సఫిక్సెస్ కూడా వర్బ్స్. క్లియర్? నెక్స్ట్, రీఇన్విగొరేట్, ఇది కూడా వర్బే. రీ అంటే అగైన్ కదా, అంటే మళ్ళీ ఎనర్జీని మళ్ళీ తీసుకొని రావటం. టు ఫీల్, మళ్ళీ టు ఫీల్ హెల్దియర్ అంటాం కదా, అంటే ఇంకొంచెం ఎనర్జీతో మళ్ళీ మనం సంపాదించుకోవడం, అంటే బాగా ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ రీఇన్విగొరేట్. ఎనర్జైజ్, అరౌజ్, స్టిమ్యులేట్, దట్ ఈస్ కాల్డ్ రీఇన్విగొరేట్. టు మేక్ సంథింగ్ ఫీల్ హెల్దియర్ అండ్ మోర్ ఎనర్జెటిక్ అగైన్, దట్ ఈస్. నెక్స్ట్, ప్రూనింగ్. ప్రూనింగ్ని మనం ఎలా చెప్పాడు ఇక్కడ, ప్రూనింగ్ని ఇక్కడైతే నౌన్గా వాడాడు, వర్బ్గా కూడా వాడచ్చు. ప్రూనింగ్ చేయడం అంటే ఏంటి, a pruning of the product range and the 30 factories they currently own could produce massive savings. అంటే కట్ చేసాడు, ప్రొడక్ట్ రేంజ్ని కొంత తగ్గించి దేనైనా కొంచెం కట్ షార్ట్ చేయడం, తగ్గించేసేయడం. ట్రిమ్, క్లిప్, కట్ బ్యాక్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రూనింగ్. ప్రూనింగ్ ఈజ్ నథింగ్ బట్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు కట్ బ్యాక్ సంథింగ్, మీ దగ్గర ఉన్న వాల్యూమ్ని కొంచెం తగ్గించడం. ట్రిమ్ చేయడం అంటే కట్ చేసేయడం, క్లిప్ చేయడం అన్నా కట్ చేయడమే కదా.
దట్ ఈస్ యువర్ ప్రూనింగ్. నెక్స్ట్ రిప్లీట్. రిప్లీట్ అంటే నిండి ఉండడం. రిప్లీట్ యాడ్జెక్టివ్గా వాడచ్చు. దిస్ కార్ హ్యాస్ అన్ ఇంజిన్ రిప్లీట్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ. అంటే నిండి ఉండడం, టీమింగ్ విత్ ఆర్ ఫిల్డ్ విత్. ఓకే, వెల్ సప్లైడ్ అని చెప్పచ్చు. రిప్లీట్తో విత్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్. రిప్లీట్తో ఆల్వేస్ యూ ఫైండ్ విత్. రిప్లీట్ విత్ సంథింగ్ మీన్స్ ఓకే, టీమింగ్ విత్ అన్నా, రిప్లీట్ విత్ అన్నా, ఫుల్ ఆఫ్ అన్నా, ఫిల్డ్ విత్ అన్నా అని సేమ్. ఫుల్తో ఆఫ్ వస్తుంది, ఫిల్డ్తో విత్ వస్తుంది, రిప్లీట్తో విత్ వస్తుంది. ప్రిపోజిషన్ చూసుకోవాలి. రైట్. గ్లాస్ ఓవర్ సంథింగ్. నెక్స్ట్ ఇవన్నీ ఎట్టోజల్లో వచ్చినటువంటి, రెండో ఎట్టోజల్ ఉంది కదా, సో రెండో ఎట్టోజల్లో వచ్చినటువంటి వొకాబ్. రైట్. సో గ్లాస్ ఓవర్ సంథింగ్. షీ గ్లాస్డ్ ఓవర్ ద కంపెనీస్ డిక్లైనింగ్ ప్రాఫిట్స్ అంటే ఇగ్నోర్ చేయటం, అవాయిడ్ చేయటం. అవాయిడ్ కన్సిడరింగ్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఎంబారసింగ్ మిస్టేక్ టు మేక్ ఇట్ సీమ్ నాట్ ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ కానట్టుగా దాన్ని పక్కకు పడేయడం. అండ్ టు క్విక్లీ కంటిన్యూ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇంకా దేనికోసం మీరు మాట్లాడడం స్టార్ట్ చేయడం అంటే దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, దాన్ని పక్కకు తీసేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ గ్లాస్ ఓవర్ సంథింగ్. డిక్లైనింగ్ అంటే పడిపోతున్నా. డిక్లైనింగ్ మీన్స్ పడిపోతున్నా. దిస్ ఈజ్ యాడ్జెక్టివ్. ప్రాఫిట్స్, డిక్లైనింగ్ ప్రాఫిట్స్, పడిపోతున్నటువంటి ప్రాఫిట్స్. స్కేట్ ఓవర్ అనొచ్చు, స్లర్ ఓవర్ అనొచ్చు, పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ముందుకి. ప్రుడెన్స్, దిస్ ఈజ్ యువర్ నౌన్. ఓకే, విచ్ ఈస్ అ పాజిటివ్. ప్రూడెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రూడెంట్ ఈజ్ అడ్జెక్టివ్, ఇది పాజిటివ్. ప్రూడెంట్ అంటే వైజ్, ప్రూడెన్స్ అంటే విజ్డమ్. ఇది వైజ్, అది విజ్డమ్. యాడ్జెక్టివ్ కాబట్టి వైజ్, నౌన్ కాబట్టి విజ్డమ్. విజ్డమ్, జడ్జ్మెంట్, సెగాసిటీ ఇవన్నీ కూడా నౌన్స్. విజ్డమ్, జడ్జ్మెంట్, సెగాసిటీ. ద ఫర్మ్ వాస్ కమెండెడ్ ఫర్ ఇట్స్ ఫినాన్షియల్ ప్రుడెన్స్. ఫినాన్షియల్ విజ్డమ్ అని చెప్పచ్చు. ఓకే, బిహేవియర్ దట్ ఈస్ కేర్ఫుల్ అండ్ అవాయిడ్స్ రిస్క్. అదే కదా ఇంటెలిజెన్స్, అదే కదా విజ్డమ్. కేర్ఫుల్గా ఉండడం, రిస్క్స్ని అవాయిడ్ చేయగలగడం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రూడెన్స్. నౌన్గా వాడటం జరిగింది. ఫినాన్షియల్ యాడ్జెక్టివ్, ప్రూడెన్స్ నౌన్. ప్రూడెంట్ ఈజ్ ద యాడ్జెక్టివ్ ఫామ్. క్లియర్? సో నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే చూద్దాం. ఆల్రెడీ అసైన్మెంట్ సొల్యూషన్ చూస్తాం కాబట్టి నౌ లెట్స్ లుక్ ఎట్ ద అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఇదమ్మా మీ అసైన్మెంట్ ఆఫ్ ద డే చూడండి. రిఫ్లెక్టింగ్ ఇండియాస్ గ్రో ఎంగేజ్మెంట్ with African nations, the budget has allocated 200 crores for the African development projects. The figure is as per revised estimate for current fiscal. ఇది మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. దీంట్లో ఉండే ఎర్రర్స్ని మీరు ఎక్కడెక్కడ కనిపిస్తే వాటిని మీరు కమెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ అన్నది సెకండరీ. పార్టిసిపేట్ చేస్తుంటే మీలో నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరన్నది నాకు అర్థమవుతుంది. నేను ఇంకా మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి ఖచ్చితంగా అది నన్ను మోటివేట్ చేస్తుంది. రైట్. రెండో క్వశ్చన్ చూడండి. ఇది మనకి వర్డ్ రూపంలో, ఆ వర్డ్ని మీరు ఇచ్చినటువంటి క్లూస్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి. సో అదొక యాడ్జెక్టివ్ అని చెప్తున్నాడు. ఓకే, అండ్ ఇట్ ఈస్ ప్రొవిజనల్ అంటే ఏంటది? టెంపరరీ. సంథింగ్ విచ్ ఈస్ టెంపరరీ, నాట్ పర్మనెంట్ అని చెప్పడం. ఆ కాంటెక్స్ట్లో వాడతాం. అది కొంచెం ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు, ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న పదం. సో ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారని నేను భావిస్తున్నాను. 7 letter వర్డ్. ఓకే, సో ఆ లెటర్స్ ఏమన్నది ఆ వర్డ్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తున్నా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలానే కమెంట్ సెక్షన్లో మీ యొక్క అక్నాలజ్మెంట్ని కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు ఐఏసీ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.